హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. నేను ఈరోజు నా స్టైల్లో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. దోసకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్: దోసకాయ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, ఎల్లుల్లిపాయ. నేను అలా దోసకాయని కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక పల్లీలు తీసుకున్నా కదా, పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల పచ్చిగా లేకుండా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోకూడదు ఫ్రెండ్స్, లోపల అంతా పచ్చి లేకుండా వేయించుకోవాలి పల్లీలు అనేవి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా పల్లీలు వేయించుకున్నాను. ఆ తర్వాత నువ్వులు తీసుకున్నాను కదా, నువ్వులు కూడా కొంచెం వేడే వరకు ఉంచి తీసేసుకోవాలి పక్కకి. చూసారు కదా, నువ్వులు కూడా వేగిపోయినాయండి. అలాగ నేను పక్కకు తీసేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ముందుగానే అవి కూడా వేసేసుకోవాలి. వంకాయ వేయడం వల్ల చట్నీ అనేది కొంచెం గ్రేవీగా గుజ్జుగా వస్తుంది. అలానే ఒక టమాటో కూడా తీసుకున్నాను, టమాటో కూడా వేసాను. ఆ టమాటో కూడా బాగా మగ్గాలండి. అలా చూసారు కదా, ఈ మగ్గే వరకు వేయించకుండా ఉండాలి. నా వీడియో మీరు చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, అవి కూడా వేసుకొని చింతపండు, జీలకర్ర కూడా దాంట్లో మగ్గిపోయేలాగా కలుపుకోవాలి. అలానే 3 ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను నేను. చూసారు కదా, అవైతే మగ్గిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా అవి వేయించుకునే ఆరిపోయేలోపు మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, అవి గ్రైండ్ చేసేసుకున్నాం ముందల. చూసారు కదా, అలా ఫైన్ పొడిలాగా చేసేసుకున్నాం. వేయించుకున్న కూడా ఆరిపోయినాయండి, అవి కూడా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, అలానే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను. రుచికి పట్టి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే చూసుకొని వేసుకుంటా, ముందైతే కొంచెం వేసాను. అలా ఫైన్ పేస్ట్ లాగా వేసుకున్నానండి. కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోండి ఆ పేస్ట్ అనేది. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా దోసకాయ ముక్కలు, ఆ పేస్ట్ అనేది దాంట్లో వేసేసి కలిపేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆనియన్స్, అలానే కొత్తిమీర వేసుకున్నాను. చూసే కదా, అలా కలిపేసి పెట్టుకొని తర్వాత తాలింపు పెట్టేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ ఒకటి దంచుకొని వేసుకోవాలి. అది కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. చూసారు కదా, దోసకాయ పచ్చడి నేను ఎలా చేశాను. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.
లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.